ఆలోప్ శుభప్రద్ పటేల్ గారు మాట్లాడు. శుభప్రద్ పటేల్ గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. నిన్న కేటీఆర్ చాలా మంచిగా దానికి ఎండింగ్ ఇచ్చారు. బట్ ఇంకా అటు జనసైనికులు ఆపలేదు, ఇటు బీఆర్ఎస్ సోషల్ మీడియా కూడా ఆపలేదు ఇష్యూ. విషయం ఏంటంటే భరత్ గారు, ఇది తెలంగాణ పోరాటాలు చేసి ఏదో ఉత్తర రాష్ట్రాలు మిగతా రాష్ట్రాలకు తెలంగాణ రాష్ట్రానికి చాలా డిఫరెన్స్ ఉంది. తెలంగాణ రాష్ట్రం అనేది మొదటి నుండి కూడా 1948లో ఏర్పడ్డప్పుడు కూడా, అంటే ఆ రోజు అక్కడ నుండి నిజాం నిరంకుశ పాలన నుండి విముక్తి అయ్యి హైదరాబాద్ లో విలీనమైన సందర్భం నుండి కూడా తెలంగాణ ప్రాంతానికి ఒక అస్తిత్వం ఉంది. అస్తిత్వ పరిరక్షణ కోసం ఇక్కడ ప్రజలందరూ కూడా పరితపిస్తూ ఎన్నో పోరాటాలు చేశారు. దాంట్లో భాగంగానే గైర్ ముల్కీ గో బ్యాక్ ఉద్యమం వచ్చింది. అదేవిధంగా 69 పోరాటం వచ్చింది. తర్వాత కేసీఆర్ గారు ప్రారంభించక ముందు కూడా కొన్ని ప్రజా ఫ్రంట్ కావచ్చు, కొన్ని మహాసభలు ఇవన్నీ కూడా జరిగినాయి. కానీ కేసీఆర్ గారు పార్టీ పెట్టి ఒక రాజకీయ పందాలు తెలంగాణను సాధించాలనే దాంట్లో పెట్టుకున్నప్పుడే మొదటి నుండి కూడా స్పష్టం చేసినాం మేము. ఏంటంటే రాజకీయ పందాలు తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తాం. దాంట్లో మాకు ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళు ఆంధ్ర వాళ్ళతో మాకు ఎలాంటి ఆబ్జెక్షన్ లేదు. కానీ ఇక్కడ మమ్మల్ని అణిచివేత గురి చేసి మా వనరులను దోచుకుంటున్నటువంటి రాజకీయ ఆధిపత్యం కావచ్చు, ఇంకా వివిధ రంగాల్లో ఆధిపత్యం చెలాయిస్తున్నటువంటి వాళ్ళకి వ్యతిరేకంగానే ఈ పోరాటం సాగింది. అది 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇవన్నీ కూడా మనం చూసినాం. 2014 నుండి 2023 వరకు కూడా కేసీఆర్ గారి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ నడిచింది. ఆ నడిచిన సందర్భంలో ఎక్కడ కూడా ఎలాంటి విద్వేషాలు రెచ్చగొట్టడం కావచ్చు ఇవన్నీ కూడా జరిగాయి. మిగతా వాళ్ళు మ్యూట్ చేయండి. పీసీఆర్ మిగతా వాళ్ళు సౌండ్ వస్తుంది. మంచి గవర్నెన్స్ ఇచ్చినందుకే ఈ రోజు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో కూడా దూసుకుపోయింది. అన్ని రంగాల్లో తెలంగాణలో ఐటీ ఎక్స్పోర్ట్స్ కావచ్చు, ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కావచ్చు, వరి ధాన్యం పండించడం కావచ్చు, అగ్రికల్చర్ నుంచి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వరకు కూడా మొత్తం అన్ని రంగాల్లో మొత్తం 360 degrees గ్రోత్ ఉంది. దానికి సంబంధించే హైదరాబాద్ మోస్ట్ లివబుల్ సిటీగా అవార్డ్స్ కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మొన్న మా కేటీఆర్ గారి నుంచి గ్రీన్ సిటీ అవార్డు కూడా హైదరాబాద్ కి రావడం జరిగింది. గ్రీన్ కవరేజ్ పెంచడం జరిగింది. సరే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ సంబంధించిన ఇష్యూ క్లోజ్ అయిపోయినట్టేనా యాజ్ ఫార్ యాజ్ బీఆర్ఎస్ కన్సర్న్? సార్, మేము పెద్దగా పవన్ కళ్యాణ్ గురించి మేము పట్టించుకోదలుచుకోలేదు సార్. ఎందుకంటే వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తా అని ఇప్పుడు కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. గతంలో కూడా ఆయన పోటీ చేసిండు. మొన్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా దాదాపు 350-400 దగ్గర పోటీ చేసిండు. ఏ ఫలితాలు వచ్చినాయో తెలుసు. ప్రచారం చేయలేదు అసెంబ్లీ ఎన్నికల్లో ఒక చోట 2023లో ప్రచారం చేసిండు భరత్ గారు. చేశారు. తాండూరులో ప్రచారం చేసిండు. తాండూరుకు వచ్చి ప్రచారం చేస్తే ఆయన చూడడానికి దాదాపు ఒక 10-15 వేల మంది వచ్చిర్రు పవన్ కళ్యాణ్ చూడడానికి. కానీ ఓట్లు పడ్డాయి మాత్రం 4,000 చిల్లర ఓట్లే వచ్చినాయి. ఈ రోజు సినిమా యాక్టర్లని చూడడానికి ఈ రోజు పైసలు పెట్టి మనం సినిమాలు చూస్తాం. అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఏ ప్రాంతానికి వచ్చినా ప్రజలు వస్తారు. కానీ ఓట్ల రూపంగా మారదు. అది మనం చిరంజీవి వాళ్ళ అన్న మెగాస్టార్ చిరంజీవి విషయంలో చూసినాము. పవన్ కళ్యాణ్ విషయంలో కూడా స్పష్టంగా తెలిసింది. గతంలో ఆయన పోటీ చేస్తే ఏ పరిస్థితి ఉండే, 2 స్థానాలకు 2 ఓడిపోయాడు. మొన్న జరిగినటువంటి దాంట్లో మొత్తం కూడా కూటమిగా పోటీ చేసి ఆయన గెలవడం జరిగింది. అక్కడ డిప్యూటీ సీఎం గా అయిండు. నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించి ఈరోజు తెలంగాణలో వచ్చి రాజకీయాలు చేయదలుచుకున్నప్పుడు మేము ఒకటి అడుగుతున్నాం. తెలంగాణలో ఇప్పుడు కూడా పరిష్కారం కానటువంటి సమస్యలు, మీరు బీఆర్ఎస్ పెట్టి భారతదేశం అంతా పోటీ చేయడానికి సిద్ధమైనప్పుడు వాళ్ళు ఎందుకు రారు? పవన్ కళ్యాణ్ ఎందుకు రావద్దు? సార్, మేము రావద్దు అనలేం సార్. మీరు అన్నారు కదా పోటీ చేయడానికి ఆంధ్ర నుంచి వచ్చినప్పుడు. రావద్దు అంటలేం సార్. ఇక్కడ మీరు పంజాబ్ పోయి రైతులకు పైసలు ఇచ్చి వచ్చారు, మహారాష్ట్రలో పోటీ చేశారు. సార్, మేమేమంటున్నాం, పోటీ చేసేటటువంటి హక్కు ఎవరికైనా రాజ్యాంగం ఇచ్చింది, పోటీ చేయొచ్చు. కానీ ఆయన ఏ రోజు వచ్చి మీటింగ్ పెట్టదలుచుకున్నాడు? ఆయన ఏ రోజు జూన్ 2 ఏదైతే తెలంగాణ అమరులను స్మరించుకుంటూ, తెలంగాణ పోరాటాన్ని స్మరించుకుంటూ ఎంతో మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారు భరత్ గారు. మీరు కూడా ఢిల్లీ కేంద్రంగా కూడా మీరు తెలంగాణ వాయిస్ వినిపించారు మీరు ఆ రోజు. అట్లాంటి ఎన్నో పోరాటాలను చేసినటువంటి గడ్డ స్వాతంత్రం లేక వచ్చి తెచ్చుకొని మేము 12 సంవత్సరాలు అడుగు పెడుతున్న సందర్భంలో వచ్చి ఆయన ఏం పెట్టదలుచుకున్నాడు? నా పాయింట్ ఇది 12 సంవత్సరాల తర్వాత కూడా అస్తిత్వానికి, తెలంగాణ అస్తిత్వానికి దెబ్బ అని
అనుకునే పరిస్థితి ఎందుకు వచ్చిందని? డెఫినెట్ గా కదా సార్ భరత్ గారు, 12 సంవత్సరాలు అయింది రాష్ట్రం వచ్చి. మా ఫీలింగ్స్ ని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మేము అంత జీవితాలు త్యాగం చేసినటువంటి వాళ్ళము, మా సమయం త్యాగం చేసినాము, కేసులు పెట్టుకున్నాము, జైల్లోకి పోయినాము. అట్లా వేల మంది, లక్షల మంది పోరాటంలో ఒక భరత్ గారు, సంపత్ గారు ఆగండి, సంపత్ గారు ఇస్తాను, మళ్ళీ ఇస్తా, మీకు అవకాశం ఇస్తా. మీ టైం వచ్చినప్పుడు మాట్లాడండి. విషయం ఏంటంటే ఎన్నో పోరాటాలు చేసిన తర్వాత ఆయన ఏమన్నాడండి, తెలంగాణ ఏర్పడితే, తెలంగాణ విభజించినటువంటి పద్ధతి నచ్చలేదంటే ఏం పద్ధతి, ఎట్లా విభజించాలి అంటే తెలంగాణ కొట్లాడుకుంటూ పోవాలి, తెలంగాణలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటూ పోవాలి, తెలంగాణలో అమరులైతుంటూ పోవాలి, కానీ పార్లమెంట్ మాత్రం స్పందించి బిల్లు పాస్ చేయొద్దు. ఇది ఆయన లక్ష్యం. ఇది వచ్చినందుకు, తెలంగాణ వచ్చినందుకు ఆయన 11 రోజులు ఉపవాసం ఉన్నాడు. మొన్న ఆయన ఏం మాట్లాడారు, ఒకసారి శరత్ గారు జాయిన్ అయ్యారు. శరత్ గారు, తాడు శ్రీనివాస్ గారు జాయిన్ అయ్యారు. కోనసీమలో కొబ్బరి చెట్లకు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు ఏం కోరుకున్నారు సార్? ఏమన్నారు సార్? దిష్టి తగిలించారా సార్? ఏం మాటలు సార్? ఆయన ఒక బాధ్యత ఉన్నటువంటి పదిలో ఉండి, ఒక డిప్యూటీ సీఎం గా ఉండి, కోనసీమలో కొబ్బరి చెట్లు వరదతో పోతే దానికి దిష్టి తగిలింది తెలంగాణ వాదులు అంటే ఇంకా అంతకన్నా ఘోరంగా ఉంటుందా సార్? అట్లా తెలంగాణ శరత్ గారు, మనోభావాలను చెప్పినటువంటి వ్యక్తి. ఓకే, మీ పాయింట్ క్యాచ్, మీ పాయింట్ అర్థమైంది సుప్రీం గారు. మేమేమంటున్నాం, పవన్ కళ్యాణ్ రావచ్చు, పోటీ చేసుకోవచ్చు, కానీ ఇక్కడ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తూ, ఇక్కడ ఈ ప్రాంత అస్తిత్వాన్ని, ఈరోజు ఒక విషయం నేను చెప్పి ముగిస్తాను సార్. ఈరోజు తెలంగాణ వాదం గురించి మాట్లాడితే ప్రాంతీయవాదం అంటున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, పొట్టి శ్రీరాములు గారు చేసినటువంటి దాన్ని కూడా ప్రాంతీయవాదం అంటారా సార్? మద్రాస్ నుంచి ఆ రోజు విడిపోయింది సార్ వాళ్ళు. మేము ఎక్కడి నుండి, మేము ముందు నుండి కూడా ఒక సంస్థానంగా, ప్రత్యేక సంస్థానంగా ఉన్నాం 1948 వరకు కూడా. 56లో మీరు కలిపినంత వరకు కూడా మేము ప్రత్యేకంగా ఉన్నాం. మీరు కలిపి ఆంధ్రాలో కలిపిన తర్వాత జరిగినటువంటి ఏవైతే అర్థమైంది మీ పాయింట్. సుప్రద్ గారు, గెస్ట్లు చాలా మంది ఉన్నారు, టైం ఎక్కువ ఇవ్వలేను, ఎందుకంటే తాడు శ్రీనివాస్ గారు